ఎలాగుంటే దేవుడు వదిలిపెడతాడు? ఒక మాటను చూపిస్తా చూడు. ఇర్మియా ప్రవచన పుస్తకం 22వ అధ్యాయము 29వ వాక్యం. దేశమా 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 యెహోవా మాట వినుము. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, దేశమా, దేశంలో ఉన్న జనులారా, దేశ ప్రజలారా, యెహోవా మాట వినుము. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసునా? ఇప్పుడు చెరలో ఉన్నారు, ఇబ్బందుల మధ్యలో ఉన్నారు. 75 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోవటానికి గల కారణం ఏమిటి? ఇబ్బందులు పడటానికి గల కారణం ఏమిటి? సంతోషం లేకపోవటానికి గల కారణం ఏమిటి? సమాధానం లేకపోవటానికి గల కారణం ఏమిటి? ఆనందం లేకపోవటానికి గల కారణం ఏమిటి? ఇబ్బంది పడటానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని మాట విన్న ప్రజలు ఈ ఇర్మియా ప్రవచన గ్రంథంలోనికి వచ్చేసరికి వాడు దేవుని మాట పూర్తిగా వినకుండా చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయారు. నేను నిన్ను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ పెక్కుమందిగా చేస్తాను. అబ్రహాం, నీ సంతానము వలన భూలోకములోని జనులందరూ ఆశీర్వదించబడతారు. నిజమే, భూలోకంలో ఉన్న జనులందరూ ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడో తెలిసిన వాళ్ళు దేవుని మాట విన్నన్ని రోజులు. వాళ్ళు దేవుని మాట వినకుండా విగ్రహముల వైపు చూశారు, లోకం వైపు చూశారు. వారు ఏ దేశము నుంచి అయితే తిరిగి వచ్చారో మరలా ఆ దేశపు ఆచారాల వైపు చూశారు, ఆ దేశపు అలవాట్ల వైపు చూశారు, ఆ పాపం వైపు చూశారు, లోకం వైపు చూశారు. చూసి వారు ఆత్మీయ జీవితాలు పడిపోయి ఇప్పుడు వాళ్ళు ఎలాగైపోయారో తెలిసిన, దేవుని మాట విననటువంటి వాళ్ళు అయిపోయి చెరలో బంధించబడి ఉన్నారు. బంధించిన వాడు ఏం చేస్తున్నాడో తెలిసిన, వీళ్ళని బాధ పెడతా ఉన్నాడు, వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు, వీళ్ళని నిందల పాలు చేస్తూ ఉన్నాడు, అవమాన పాలు చేస్తూ ఉన్నాడు. వారు దేవుని మాట విన్నన్ని రోజులు వారు ఆశీర్వదించబడ్డారు. వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఎప్పుడైతే వారు దేవుని మాట వినలేదో ఎక్కడున్నారు? దేవుడు చూపించిన దేశంలోనే ఉన్నారు. దేవుని మాట వినకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలిసిన, పరాయి దేశానికి బానిసగా వెళ్ళారు. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే, మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన చూపించినటువంటి ఈ దేశంలోనికి వచ్చి మనం ఏం చేయాలో తెలిసిన, ఆయన మాట మాత్రమే వినాలి. కొట్టు గట్టిగా చప్పట్లు, దేవుని గట్టిగా కొట్ట, చెప్పు, చేతులెత్తి చెప్పు ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాట వినాలి. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాట ప్రకారం నడిపించబడతారో, ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిపించబడతారో, వారు ఏం చేస్తారో తెలుసునా, దేవుడు చూపించినటువంటి దేశంలో ఉన్న సారమును అనుభవించేటట్లుగా చేస్తాడు. అంతే. ఎవరైతే ఇక్కడ కూడా వచ్చి దేవుని మాట వినకుండా ఆడ మాటలేని, ఏళ్ళ మాటలేని, ఇంకొకళ్ళ మాటలేని, మనుషుల మాటలన్నీ విని, వాళ్ళు చెప్పిన మాటలేని, వీళ్ళ చెప్పిన మాటలేని, వాళ్ళు చెప్పిన మాటలేని జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, భక్తిని పతనం చేసుకునే వాళ్ళు మన కళ్ళ ముందు కోకొలలుగా కనపడకపోలేదు, ఉన్నారు.
నా ప్రియులారా, నీవు దేవుని మాట ప్రకారం నీవు నడిపించబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ అనుభవించేటట్లుగా చేయటానికి ఆయన నమ్మదగినవాడు. పౌలు గారు ఏమంటాడో తెలిసిన, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన, నిన్ను ఆశీర్వదించడానికి నమ్మదగినవాడు. దేవునిలో ఉన్నటువంటి సారము అనుభవించేటట్లుగా చేయటానికి ఆయన నమ్మదగినవాడు. మనం ఏం చేయాలో తెలిసిన, ఆయన మాట వినాలి. ఇర్మియా చెప్తా ఉన్నాడు, దేశమా, వినపడదా? ఒకసారి చెప్తే, దేశమా దేశమా, ఎన్నిసార్లు చెప్తున్నాడయ్యా? దేవుడు చెప్పమన్నాడు, ఇర్మియా చెప్తున్నాడు. యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. ఓ పాస్టర్ గారు అడిగాడంట, రే దేవుడు నీకు ఎందుకురా 2 చెవులు ఇచ్చాడు అని అన్నాడు. ఆడన్నాడట, ఎందుకంటే పాస్టర్ గారా, ఎందుకంటే ఈ చెవితో ఈయన ఈ చెవితో వదిలిపెట్టడానికి ఇచ్చాడు. ఈ చెవితో ఈయన చెప్పు, ఈ చెవితో వదిలిపెట్టడానికి ఇచ్చాడండి. నీ జీవితం కూడా ఇంతే ఉందా? దేవుని మాట ప్రకారం నడిపించేటట్టుగా ఉందా? యెషయా ప్రవచన పుస్తకం 1వ అధ్యాయము 19వ వాక్యం, మీరు సమ్మతించి నా మాటను వినిన ఎడలా, మీరు సమ్మతించి మీరు అంగీకరించి నా మాట వినిన ఎడలా భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములను మీరు అనుభవిస్తారు. అంటే దేశము యొక్క శ్రేష్టమైన పదార్థములు అనుభవిస్తారు. నా మందిరములో అనేక మేలులు ఏమున్నాయి? నా మందిరంలో అనేక తేళ్ళు కాదమ్మా, మేలులు ఏమున్నాయి? మేలులు. ఒకటి కాదు, ఒక మేలా 2 మేలులా, ఒక ఉపకారమా 2 ఉపకారాలా? ఆయన చేసేటటువంటి మేలు, ఆయన చేసేటటువంటి ఉపకారం, ఆయన చేసేటటువంటి అద్భుతములు, అవి కంటికి కనపడనివి, చెవికి వినపడనివి, హృదయానికి గోచరము కానివి. ఎన్ని ఉపకారాలండి! నా ప్రియులారా, మన జీవితంలో అవన్నీ ఏం చేయాలో తెలిసిన, ఆయన మాట విని అనుభవించాలి. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలీయులకు? సౌలు కదా. సౌలు ఎవరో చెప్పనా? గాడిదలకు తన తండ్రి గాడిదలను కాసేవాడు. గాడిద స్వభావం ఎట్లా ఉంటుంది? ఎవరు మాట్లాడట్లే? నా భాష అర్థమవుతుందా కావట్లేదు? గాడిద స్వభావం ఎలాగుంటుంది? ముందుకు పోతే కరుతుందా, ముద్దు పెట్టుకుంటుందా? ముందుకు పోతే వెనక్కి వచ్చారనుకో, ఒక్కటిస్తే 32 ఊడి కింద పడుతుంది. అది గాడిద స్వభావం. సౌలు స్వభావం ఆ స్వభావం కలిగిన వాడు. దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు. సమయంలో గాడిదల పోయిన ఒకడు వస్తాడు నీ దగ్గరికి, ఆయన కొమ్ము తీసుకుని ఆయన అభిషేకించి ఆడారు ఇశ్రాయేలుకి రాజు అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. నా గాడిదలు పోయినాయి, నా గాడిదలు పోయినాయి, మా తండ్రి గాడిదలు పోయినాయి, 10 గాడిదలు పోయినాయి. అయ్యా ఎక్కడున్నాయి అయ్యా? సమయంలో అంటాడు, అరే నీ గాడిదల సంగతి చెప్తాను, నీ గాడిదల వ్యవహారం అంతా నాకు తెలుసు, నీ గాడిదల సంగతి చెప్తాను, నీ గాడిదలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్తాను, పెట్టరా కూర్చో. దేవుడు నిన్ను రాజుగా అభిషేకించమని నాకు ఆజ్ఞాపించాడు. కూర్చో, మోకరించు, మోకరించు. మోకరిస్తే తైలపు కొమ్ము తీసుకొని ఇశ్రాయేలుల రాజుగా అభిషేకించాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. దేవుని ఉద్దేశం ఏంటో తెలిసిన, దేవుని యొక్క సింహాసనము సౌలుకి
సదాకాలము సౌలు పిల్లలకి, సౌలు కుటుంబానికి సదాకాలం ఇవ్వాలని దేవుని ఉద్దేశం. రాజుగా చేశాడు, అభిషేకించాడు, రాజు అయ్యాడు. 2 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? 2 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. 3వ సంవత్సరం ముషిచ్చింది. ఇంకా 2 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, దేవుని ఆలోచన తీసుకుంటా ఉన్నాడు, దేవుని కృపకు అప్పగించుకున్నాడు, దేవుని ద్వారా యుద్ధాలు చేస్తున్నాడు, దేవుని ద్వారా జయం పొందుతున్నాడు. 2 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు పరిపాలనకి ఏం జరిగిందో తెలిసిన? ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చి, రాజా నీకే జయి, నేను కూడా నీ జెండానే, నేను కూడా నీ పార్టీలోకి చేరాను, రాజా జై నీకే అని అంటే, ఈయన్ని చూశాడు, ఆడిని చూశాడు, వెనకొచ్చి గుంపుని చూశాడు. అబ్బా, ఈ సమూహాన్ని చూసి మనడేమనుకున్నాడు తెలిసిన? దేవుడు లేడు, యాజకుడు చేయవలసిన సమయాన్ని అర్పించవలసినటువంటి బలి రాజు అర్పించాడు. సమయాలు రావటం లేట్ అయింది, కాస్త లేట్ అయింది. సమయాన్ని అడుగుతామా ఎందుకు లేట్ అయిందో? దైవజనుని అడుగుతామా అంటారా? అలా అనరు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు తెలిసిన? రాజా బలి అర్పించో, ఆలస్యం అయిపోతుంది, తినాలే, బలి అర్పించో, ఆకలైపోతుందా, ఇంకా ఎంత చెప్పా, అరే సమయంలో రావాలరా, ప్రవక్త దైవజనుడు రావాలరా అని అంటే, అర్పించవా, ఎవరైతే అర్పించా. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలనా, ప్రజల మాట వినాలనా? సౌలు ఏం చేశాడో తెలిసిన? సమయాలు మాట వినకుండా ప్రజల మాట అన్నాడు. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీ జీవితం దేవుని మాట వింటే బాగుపడతావు. ఆడ మాటలు ఏడ మాటలు వింటే నీ భక్తి నువ్వే చెడిపేసుకుంటావు. నేను జరిపాను, నీ ఇంటి పక్కన వాళ్ళు అసలే జరిపారు, ఏం అవసరం వాళ్ళకి? నీవు దేవుని మాట వింటే దేశం యొక్క సారాన్ని అనుభవిస్తావు. అర్పించేశాడు. వెంటనే సమయంలో వచ్చి దుఃఖపడ్డాడు. వెంటనే వచ్చాడు సమయం, దుఃఖపడ్డాడు. దుఃఖపడి ఏడుస్తున్నాడు. సౌలా ఎందుకు చేశావు ఇంత పని? అయ్యా కొంచెం లేట్ అయితే నేనే అర్పించా, ఏమైంది అర్పించాలే, యెహోవాకు చెప్పు అర్పించేశాను అంటే మనుషుల మాటలని ఏం చేసుకున్నాడో తెలిసిన? జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అప్పుడు సమయంలో ఒక మాట అంటాడు, సౌలా నీ సింహాసనాన్ని సదాకాలం ఉంచాలని, నీ తరతరాలు పిల్లల పిల్లల తరాలు ఉంచాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. నువ్వు పాడు చేసుకున్నావు. నీ కిరీటం, నీ సింహాసనం, నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడి, నీ యొద్ద నుండి తీసివేయబడింది. ఎందుకో తెలుసునా? నీవు యెహోవా మాట వినలేదు. బలులు అర్పించుట కంటేను, పొడేళ్లను అర్పించుకుంట కంటేను మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. అందుకే
సౌలు బైబిల్లో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడని బైబిల్లో రాయబడి ఉంది. కానీ దేవుని దృష్టిలో 2 సంవత్సరాలు ఏమన్నాడు? 38 సంవత్సరాలు మనుషుల దృష్టిలో రాజు, కానీ దేవుని దృష్టిలో కాదు. కారణం ఏంటంటే దేవుని మాట వినలేదండి. శ్రేష్టమైనది చేయకుండా మనుషుల మాట. అబ్రహాం, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి మోరియా పర్వతం మీద నా కొరకు బలి అర్పించు. ఏం చేశాడో తెలిసిన? భార్యకు కూడా చెప్పలేదండి. శారమ్మ కూడా చెప్పలేదు. ఆఖరికి కట్టెలో గాడిద పిల్లవాడిని తీసుకొని పోదంటే ఆడు అడిగాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, వధించడానికి పరుచువేది. లేక పుట్టాడు. లేక పుట్టాడు. ఎట్లా చూసుకుంటారు? అబ్బా నా కొండ, ఏ కొండ అబ్బాబాబాబాబాబా. లేక పుట్టిన వాళ్ళని ఎంత గారాపం చూసుకుంటారు. మరి దేవుడు అంటున్నాడు అర్పి బలి అని అంటే ఎంతమంది ఎన్ని చెప్పుంటారు అబ్రహాంకి? అరే దేవుడు చెప్పాడో లేదో ఒకసారి ఆలోచించుకోరా. అబ్రా తొందరపడగాకరా, నువ్వు ఎందుకు తొందరపడతావు? ఒకరు ఆలోచించు. అసలు దేవుని స్వరమేనది లేదు మానవ స్వరమా? ఆలోచించరా. ఒక్కడేరా నీకు, ఒక్కడో. మనుషుల మాటలు ఏం పట్టించుకోవాలా. పర్వతం మీదకి వెళ్ళాడు, దూశాడు కత్తి. అబ్రహాం, నీకు ఒక్కగానొక్క కుమారుడి మీద చేయగా గట్టిగా చప్పట్లు. ఎవరు మాట అన్నాడు? సౌలు ఎవరు మాట అన్నాడు? నువ్వెవరు మాట అంటున్నావు? జాగ్రత్త. జాగ్రత్త. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల సమస్త భూజనుల కంటే నిన్ను అత్యధికముగా హెచ్చించెదను. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఇంకంతే. ఆ మాట వినటానికే ఆయన ఇచ్చే దేశంలోనికి తీసుకొచ్చాడు మనల్ని. గట్టిగా చప్పట్లు. ఒకటి, దేవుడిచ్చిన దేశంలో మనం ఎలాగుండాలి చెప్పండి? ఎలాగుండాలి? దేవుని మాట వినేవారంలాగా ఉండాలి. మనుషుల మాటలో మాయ చేసేస్తాయి, మనుషుల మాటలో ముంచేసేస్తాయి, మనుషుల మాటలో నాశనం చేసేస్తాయి, మనుషుల మాటలో పతనం చేసేస్తాయి. అన్నీ ఉన్నవి సమస్తాన్ని పోగొట్టుకొని తనకు తానే నష్టపోయాడు సౌలు. ప్రభు అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించి వానికి పాడు చేసుకుంటే, వాని జీవితాన్ని పాడు చేసుకుంటే వానికి ఏం ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించి సూచనల్లా పట్టుకొని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే, భక్తి లేకుండా చేసుకుంటే, ప్రార్థన లేకుండా చేసుకుంటే, విశ్వాసం లేకుండా చేసుకుంటే, ఐక్యత లేకుండా చేసుకుంటే, ఆశీర్వాదం లేకుండా చేసుకుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? రెండో మాట చెప్తా. యావేలు ప్రవచన పుస్తకానికి రండి. ఆ అధ్యాయాల నేను టూకీగా చెప్పుకుంటూ వస్తా మీకు. ఆ యావేలు ప్రవచన పుస్తకంలో కరువు వచ్చింది. దేశమంతా కరువు వచ్చేసింది. కరువు విలయ తాండము చేస్తా ఉన్నది. గొంగళ పురుగులు వచ్చి కొన్ని పంటలను తినిపోతే అది వదిలేసిన దాన్ని మిడతలు వచ్చి తినేస్తాయి. మిడతలు వదిలేసిన దాన్ని పస పురుగులు వచ్చి తినేస్తాయి. పస పురుగులు వచ్చిన దాన్ని చీడబట్టి తినేస్తాం. ఇక చీడంటే ఏంటి? చీడంటే చీడ పట్టిందనుకో ఆకులే ఉండవు, పిందెలు కాయలే ఉండవు, మొద్దులు మాత్రమే ఉంటాయి.
అటువంటి కరువు పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. యావేలు ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో మీరు ఇప్పుడైనా కానీ ఉపవాస దినాన్ని, వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎందుకయ్యా? యెహోవాను బ్రతిమలాడుకోవటానికి. ఈ కరువు తొలగిపోవాలి, ఈ బాధలు తొలగిపోవాలి, ఈ సమస్యలు తొలగిపోవాలి. యెహోవాను బ్రతిమలాడుకుందాం. ఇప్పుడైనా కానీ మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి యెహోవాను బ్రతిమలాడండి. ఒక ప్రకటన చేశాడండి, ఉపవాస దినాన్ని సాటింపు చేశాడు. దేశంలో ఉన్న ప్రజలందరూ, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, పేదవారేమి, దరిద్రులేమి అందరూ కూడి యెహోవా సన్నిధికి వచ్చారంట. ఎందుకంటే యెహోవాను బ్రతిమలాడుకోవటానికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలిసిన, యెహోవా సన్నిధికి వచ్చి యెహోవా సన్నిధిలో వాళ్ళు బ్రతిమలాడుకున్నారు. అయ్యా, ఈ కరువు నుంచి తొలగించండి అయ్యా. కరువు భయానకమైన కరువు. పశువులకి బీళ్లలో గడ్డి లేదు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో తెలిసిన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని, వాళ్ళకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా శోధన వచ్చినప్పుడు ఉపవాసం ఉండి బూడిదను కూర్చొని గోని పట్ట కప్పుకొని బూడిదను నెత్తి మీద పోసుకొని ఆ ధూళిలో అయ్యా ఈ శోధన నుంచి విడిపించమని ప్రార్థన చేసేవాడు. తన వస్త్రములు చింపుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అక్కడ ఉపవాసం ఉండట, వారి వస్త్రాలు కాదండి, వారి హృదయములు చింపుకొనెను. చప్పట్లు కొట్టు గట్టిగా, చేతులెత్తి చెప్పు గట్టిగా, ఇక గట్టిగా చెప్పు. వారి హృదయాలు చింపుకున్నారు. అంటే హృదయం చింపబడటం అంటే విరిగి నలిగిన మనసు వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చేసింది. వారి పాపముల నిమిత్తమై, వారి అతిక్రమాల నిమిత్తమై, వారి దోషముల నిమిత్తమై ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతున్నారు. ప్రభు పాదాలు పట్టుకుంటున్నారు. వారి వస్త్రాలు కాదు, హృదయాలు చెప్పుకున్నారు. 22వ వాక్యంలో రాయబడి ఉంటుంది, 2:22లో యెహోవా వారి దేశమును బట్టి. ఎక్కడ 18 కూడా చదువు, 2:18. మొరపెట్టారండి. మొరపెడితే ఏం చేశాడు? మొరపెడితే దేవుడు ఏం చేశాడో తెలిసిన, వారి దేశాన్ని బట్టి ఏం చేశాడో తెలిసిన, జాలి పడ్డాడంట. మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ భక్తి మీద ఆయన ఏం చేస్తాడో తెలిసిన, జాలి పడతాడు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. 21 దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి పేడలో పచ్చిక మలుసును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. ఉపవాస ప్రార్థన అయిపోయిందా? యావేలు ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రకటన చేయి. ఆ కరువు తొలగిపోయి అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఫలించి వారు తిని తృప్తి పొంది వింత కార్యములు వారి కొరకు చేసిన దేవునిని స్తుతించారంట. కొట్టు గట్టిగా చప్పట్లు. మా దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, మా దేవుడు మా మొర ఆలకించాడు, మా దేవుడు మా కరువును తొలగించాడు,
మా దేవుడు మా ఇబ్బందులను తొలగించాడు, మా దేవుడు మా కష్టకాలాలను తొలగించాడు. ఇప్పుడు మా దేశంలో మేము సమృద్ధితో ఉన్నాము. అంటే కరువు తొలగిపోయి దేశము యొక్క సారము అనుభవించేటట్లుగా చేశాడు. ఎప్పుడో తెలుసిన వాళ్ళు మొర్రపెట్టినప్పుడు ఈ కరువు తొలగించమని మొరపెట్టారు వాళ్ళు. ఈ బాధలు తొలగించు, ఈ శోధనలు తొలగించు, ఈ అవమానాలు తొలగించు, ఈ నిందలు తొలగించు, ఈ కన్నీళ్లు తొలగించు, ఈ శ్రమలు తొలగించు, నేను నా కుటుంబము అయ్యా మీరు ఇచ్చినటువంటి ఈ దేశంలో సంతోషంగా గంతులు వేసేటట్లుగా నా ప్రార్థన. అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు. మోషే ఏం చేస్తున్నాడో తెలిసిన, పర్వతం మీద ఉండి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే చేతులు బరువెక్కి చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. చేతులు ఎంతసేపు ఉంటారండి? చేతులు ఎత్తి ఎంతసేపు ఉంటారు మీకు తెలుసా? మీరు అక్కడ చూశారు కదా, కొంతమంది అయినా చూసారా? ఆమె ఏం చేసేది తెలిసిన, ఎప్పుడు చూసినా చేతులు రాగా ఎత్తుంటుంది. చేతులు బరువు ఎక్కితే దించగానే ఏమైందో తెలిసిన, అమాలేకీయులు వీళ్ళని తరిం కొడుతున్నారు. బరువు ఎక్కటం చూసి వెంటనే ఆ చేతులు దించుతుంటే అపజయం వస్తుందని అహరోను, వాళ్ళ అన్నయ్య అహరోను అన్నాడా, అహరోను వచ్చి ఒక రాయి తీసుకొచ్చేసి, అన్నయ్య ఆ తమ్ముడా రాయి మీద కూర్చోను అని అంటే మోషే రాయి మీద కూర్చున్నాడు. రాయి మీద కూర్చోగానే అహరోను ఏం చేశాడో తెలిసిన, ఈ ఎత్తుని చెయ్యి దిగకుండా ఆ భుజాన్ని అలాగా ఆనిచ్చి, ఒక భుజం ఆనితే ఒక చెయ్యి కిందకు వస్తుందా, సగం అపజయం సగం జయం వస్తుంది. వెంటనే పక్కన ఎవరున్నారో తెలిసిన, హూరు అన్నాడు. హూరు ఎవరో తెలిసిన, మిరియాము భర్త. మిరియాము ఎవరో తెలిసిన, మోషే అహరోనుల అక్క. ఇప్పుడు అన్నొచ్చి ఈ పొదలు అనుకున్నాడు, బావొచ్చి మరి ఇటు చదువుకోవాలి, భక్తి బైబిల్ ఇట్లా చదువుకోవాలి. హూరు వచ్చాడు, అయ్యో ఇశ్రాయేలుకి అపజయం కలగటమా, ఇది జరగకూడదని చెప్పి ఊరు వచ్చి ఈ భుజాన్ని అనుకున్నాడు. అన్నయ్య వచ్చి అహరోను వచ్చి ఈ భుజాన్ని అనుకున్నాడు. శత్రువులను పారదోలేంత వరకు ఆయన మొరపెడతా ఉన్నాడు. కటో గట్టిగా చప్పట్లా. ఎందుకు ఆదుకొని ఉన్నాడో తెలిసిన, ప్రార్థన సపోర్ట్ అన్నమాట. తమ్ముడికి అన్న సపోర్టు, బావభర్తలకి బావలిద్దరికి బావ సపోర్టు, ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలిసిన, అమాలేకీయుల్ని పారదోలేటట్లుగా చేసింది. కొట్టో గట్టిగా చప్పట్లు. అంటే దేవుడు నిన్ను పిలిచి తీసుకువచ్చినటువంటి ఈ దేశంలో ఏముండాలో తెలిసిన, ఒకటి ఆయన మాట వినాలి, రెండవది ఉపవాసం ఉండి మొర్రపెట్టాలి. మన విశ్వాసులు ఉన్నారా భక్తులు, వాళ్ళు అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తారు,
మీరు కాదులే, మీరు ఎప్పుడు ఇంతవరకు ఎవరు రాలేదులే, మిమ్మల్ని కాదు, 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, చాలా భక్తి కలిగిన వాళ్ళు వస్తారు పాప అప్పుడప్పుడు. అన్నయ్య ఎంత పొడుగు షీట్ రాసేస్తారు, షీట్ రాసి అన్నయ్య బాగా ప్రార్థన చేయి, బలంగా ప్రార్థన చేయి అన్నయ్య, బాగా చేయి నువ్వు ప్రార్థన. నువ్వు చేయవమ్మా, నాకు బిజీ ఉందన్నయ్య, నాకు ఖాళీ ఆడుందన్నయ్య. నువ్వు చేయవయ్యా, నాకేడుందన్న ఖాళీ, నా ఖాళీ ఉంటే నీకు ఎందుకు ఎత్తానన్నా, నువ్వు చేయి. ఇదిగో ఈ లెటర్లో ఉన్న విషయాలన్నిటి కొరకు ప్రార్థన చేయి. మరి నువ్వు ఎంత దీన్ని ఈ దేశంలో వచ్చినటువంటి నీకు ఏ అనుభవం ఉండాలో తెలుసునా? మొర్ర పెట్టే అనుభవం ఉండాలి. నీవు మొర పెడితే ఈ దేశము యొక్క సారాన్ని అనుభవించేటట్లుగా చేస్తాడు, అంతే. సారం అనుభవిస్తావు. ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు 25 సంవత్సరాల నుంచి ఇదిగో ఈ మొర్రపెట్టే అనుభవం కలిగి వారి ఆశీర్వాదాన్ని మేము కనులారా చూస్తున్నాం, అంతే. అనుభవించాలి. యేషబు నాది కాదురా బాబు దేశం, ఈ దేశం నీది, నీవు నీ ఇంటి వారు ఈ దేశం యొక్క సారమును అనుభవించండి. ఇది దేవుడు నిన్ను తీసుకొచ్చిన ఉద్దేశం, అది నీ పట్ల దేవుని ప్రణాళిక, అది నీ పట్ల దేవుని యొక్క సంకల్పం, అది. ప్రార్థన లేకుండా ప్రభువా 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 ప్రభు అంటాడు. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే. ఎరగొచ్చి ఆదివారం ప్రభువా అబ్బా అంట్లు అబ్బా ప్రభువా బట్టలు అమ్మ ఉతికాం ప్రభువా. ప్రభు అంటాడు తెలిసిన నువ్వు ఎవడో నాకు తెలియదు, బయటికి పో ముందు. ఏముండాలో తెలుసిన? మొర్ర పెట్టే అనుభవం ఉండాలి. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళవు, అక్కడ నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. ఆ దేశాన్ని నీకును నీ సంతతికిని సదాకాలం ఇస్తాను, నిన్ను నీ సంతతిని. ఎక్కడండి? ఎన్ని తరాలు? అబ్రహాముతో చేసిన వాగ్దానం ఎన్ని తరాలండి? ఎన్ని తరాలు? ఎన్ని తరాలు? తరతరాలు ఆశీర్వాదాన్ని ఈరోజు యెరూషలేములో అనుభవిస్తున్నారు వాళ్ళు. ఈ దేవుని మందిరంలో తరతరాల యొక్క ఆశీర్వాదాన్ని నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించాలి. కొట్టు గట్టిగా చప్పట్లు, చేతులెత్తి గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకా గట్టిగా చెప్పు. ఇంకొక మాట చెప్పమంటారా ఆపమంటారా? ఉంది ఇంకొకరు ఉంది. టైం పెట్టుకున్నాను నేను, టైం పెట్టుకున్నా. ఇంకొకరు ఉంది, ఇంకొక మాట చెప్తా. ఒకటి, ఆయన మాట వినే వారిలాగా ఉండాలి. రెండవది, ఉపవాసం ఉండి మొర్ర పెడితే జాలి పడతాడు ఆయన, మొర్ర పెట్టి వారిలాగా ఉండాలి. మూడో మాట చూడు, 100వ కీర్తన, 100వ కీర్తన 1, 2, 3, 4. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయ దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము,
మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. గట్టిగా చెప్పు, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ రావాలంట? ఆయన చేసిన మేలులకు సంతోషంగా వచ్చి ఏం చేయాలో తెలిసిన? ఆర్భాటంతో దేవుణ్ణి స్తుతించాలంట. ఇదే కృతజ్ఞత అంటే. దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి మహిమపరచటం. ఇదిగో ఈ దేశంలో ఉండాలి. నిన్ను నువ్వు పొగుడుకోవటం కాదు, నీవు మరుగయ్యి ఆయన ప్రత్యక్షతను చూపించాలంతే. నీవు మరుగయ్యి ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. అనేకమైన మేలులు ఆయన చేసి ఉన్నాడు. నీ హృదయం దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి ఉత్సాహగానం చేయాలి. ఏం చేయాలా? ఉత్సాహగానం. ఏదో బాగొట్టుకున్నాడు అలాగా. ఏసన్న గారు అంటాడు కదా, అరే ఏందిరా నీ ముఖం బస్టాండింగ్లో బ్యాగులు పోగొట్టుకున్నాడు, ముఖం లాగా ఉంది కదా. అట్లా కాదంట, ఉత్సాహధ్వని. ఎందుకో తెలుసిన? ఇప్పుడు ఆదివారం వస్తావా, దేవుని మాటలు అంటావా, వారం అంతా పని చేస్తావా, నిన్ను కాపాడుతాడా, నీకు ఆరోగ్యం ఇస్తాడా, నీకు కృపనిస్తాడా, నీకు కుటుంబాన్ని పోషిస్తాడా, నిన్ను పోషిస్తాడా? ఈ మేలులన్నీ తలంచుకోవాలి. ఇంకది తలంచుకుంటే దేవుని మందిరం అంటే నీకేం పుట్టుందో తెలుసిన? హృదయంలో నుండి సంతోషం ఉప్పొంగుతుంది అంతే. రాజా, మనం యెహోవా మందిరమునకు వెళుదాము రండి అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. కొంతమందికి దేవుని మందిరం అంటే ఒక 10 నిమిషాలు లేట్ అయితే ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది. చెటపట 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 మొహం పేలాలు ఏగినట్టు ఆగుతాం. ఎప్పుడు వదిలిపెడతాడా? ఈయన గాంగ్ వచ్చాడు వదిలిపెట్టడా? నేను వదిలిపెట్టిన దేవుడు వదిలిపెట్టాలి కదా. వదిలిపెట్టడా? చెప్పు ఆకులు అయిపోతుంది. సంతోషంగా 81వ కీర్తన 81వ కీర్తన 81:1-2 వాక్యాలు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి, కీర్తనలు ఎత్తుడి, గిలక తప్పెట్లు పట్టుకొనిడి, స్వరమండలములతోనూ మనోహరమైన సితారాను వాయించుడి. అదే దేవుణ్ణి స్తుతించాలి. పాటలతోనూ, స్తుతిగానములతోనూ, వాయిద్యములతోనూ యెహోవాను స్తుతించాలి. వారు యాజకులను, బోరలు ఊదు యాజకులను, సమాజమును, పాఠకులను, వాయిద్యములు వారించేవారును వారందరూ కలిసి ఏక స్వరముతో యెహోవా దయాళుడు అని దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వాక్యంలో పాడారు. వాళ్ళు వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పాటలు రచించేవాళ్ళు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇశ్రాయేలు సర్వ సమాజము అందరూ కూడి దేవుని ఏక స్వరముతో మహిమపరుస్తున్నారు. స్వరమండలములతో దేవుణ్ణి స్తుతించి కీర్తించి అన్ని మర్చిపోయి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, పాటలు పాడి స్తుతించి దేవుణ్ణి మహిమపరచాలి. ఆ ఆనందమే వేరండి, ఆ సంతోషమే వేరు, ఆ మధురం వేరు. ఆ సినిమాలు చుట్టూ తిరిగే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి.
ఆ మధురమే వేరు, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. కీర్తనలతోనూ, వాయిద్యములతోనూ, గెలగ తప్పెట్లతోనూ, స్తంభరుతోనూ, నాదముతోనూ దేవుణ్ణి స్తుతించి పాడి మహిమపరచాలి. మన పితరులు పాడారు కదా, వెంబడి ఎంత భాగ్యమునే చితివి. చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి దేవుడిచ్చిన కృప కొరకు స్తోత్రం చెప్పండి. మనం స్తుతిస్తే ఆయన ఏం చేస్తారో తెలిసిన, 81వ కీర్తన 14వ వాక్యం చదవండి. అప్పుడు నేను వేగరమే వారు శత్రువులను అనగదొక్కును, వారి విరోధులను ఏష్పడేస్తా. అదే చెప్తున్నాడు దేవుడు. ఇంకంతే. ఎప్పుడు ఉత్సాహ ధ్వని చేసినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి కీర్తించినప్పుడు, దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, అలాగనే ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, ఆయన మాట వినినప్పుడు, శత్రువులు వచ్చారనుకో వేగరమే వచ్చి ఏసిపడేస్తాడు. అంతే. ఆయన కొట్టాడు అనుకో ఎట్టుంటుంది కథ? ఎవరన్నా కొట్టారనుకో ఊరుకుంటాం. మనల్ని ఎవరన్నా కొడితే ఊరుకుంటామా? మన వాళ్ళు అందరం తీసుకొని రావు. ఆయన కొడితే దేశము యొక్క సారాన్ని అనుభవించాలంటే సంతోషంగా వచ్చి దేవుణ్ణి స్తుతించి యాజకులతో కలిసి మహిమపరిచినప్పుడు, మొరపెట్టినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు ఆయన వేగరమే వచ్చి మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులను తొక్కిపడేస్తాడంటే. అంతే. మనం దొక్కాలని చూస్తే కాళ్ళు నొప్పులు పడతాయి. జాగ్రత్త. ప్రయత్నాలు చేయగాకండి. తిక్కల ప్రయత్నాలన్నీ చేయగాకండి. మనం స్తుతిస్తూ ఉంటే, మొరపెడుతూ ఉంటే, ఆయన మాట వింటూ ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలిసిన, దేశము యొక్క సారాన్ని అనుభవించేటట్లుగా చేస్తాడు. మనకు విరోధంగా ఎవరన్నా ఆలోచిస్తే ఆయన చూసుకుంటాడు. ఇంకంతే. మోకరించు.